అరే ఏందే బుమ్రా బాయి, ఈ ఆస్ట్రేలియాతోను ఫస్ట్ మ్యాచ్ గెలిచి నీకు ఏమైనా గేమ్ ప్లాన్ రెడీ చేసావా లేదా? నీ ఎవ్వ నేను ఫస్ట్ మ్యాచ్ ఆడ నీకు అవైలబుల్ గా ఉండను. అరే ఏం గేమ్ ప్లాన్ చేసేదో ఏందో రోహిత్ అన్న, నీ అవ్వ ప్లేయింగ్ 11 సెట్ చేసే నీకే చాలా కష్టంగా ఉంది. అరే నువ్వేమో పిల్లకాయ పుట్టిండనేసి ఫస్ట్ మ్యాచ్ కి అవైలబుల్ గా లేదు. ఆ గిల్లేమంటే ఏల్ ఇంజూర్ అనేసి మ్యాచ్ లో ఆడనీకి రాడు. నీ అవ్వ మీ ప్లేస్ ఎలా ఫీల్ చేయాలో నాకు పెద్ద సమస్య పడింది. అరే దాంట్లో పెద్ద సమస్య ఏందే బూమ్రా, నీ అవ్వ నా ప్లేస్ నెత్తి కేఎల్కి ఇచ్చేయి. నీ అవ్వ ఎనీ ప్లేస్ ఒట్టిగానే నరకతాడు. నీ అవ్వ తెలుగు టైటన్స్ కి ఆశిష్ నర్వాల్ ఆపద్దు బంధువుడు ఎలానో ఇప్పుడు ఇండియా పక్క ఓపెనింగ్ చేయడానికి కేఎల్ రాహుల్ అలాగా. నీ అవ్వ నువ్వు ప్లేస్ ఇచ్చి చూడు, పిల్లగాడు మంచి ఊపులోనే ఉన్నాడు, ఒట్టిగానే పిసుకుతాడు. యా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ ప్లేస్. నీ ఎవ్వ ఛాన్స్ ఇచ్చి చూడుర్రి, ఒక్కొక్కరిని ఒట్టిగానే సప్పరిస్తాను. అరే ఏంది భయ్య రాహుల్, నీ అవ్వ మంచి కాక మీద ఉన్నట్టున్నావు, ఏం సంగతి ఏంటి? అరే లేకపోతే ఏందే రోహిత్, నీ అవ్వ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఆడమంటారు. నీ అవ్వ ఒక్కొక్కసారి ఏమంటే ఓపెనింగ్ చేయమంటారు, ఇంకొకసారి ఏమంటే లాస్ట్లో ఆడిపిస్తారు, ఇంకొకసారి ఏమంటే మిడిల్ ఆడిపిస్తారు. నీ అవ్వ ఇదేమైనా న్యాయమా అని అడుగుతున్నా నేను. అరే రాహుల్ నువ్వైతే ఈ మ్యాచ్ మంచిగాడు. నీ అవ్వ నీకు ఏ ప్లేస్ కావాలంటే కన్ఫర్మ్ చేస్తా నేను. ఆ తర్వాత ఒక ప్లేస్ లోనే ఫిక్స్ అయిపోదువు. అరే ఎలాగో అలాగా ఈ ఆస్ట్రేలియా సిరీస్ తో మనం 4-1 లేదా 5-5 నీ అవ్వ క్లీన్ స్వీప్ చేసి పడేయాలి. లేకపోతే మనం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి లగా ఎత్తినట్టే. అరే మనం ఈ సిరీస్ గెలిస్తే ఒక పక్క బీజేటీ కప్ వస్తుంది, అలాగే మనం టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కి వెళ్తాము. ఇటు 2 లాభాలుంది. ఎలాగైనా సరే మనం మ్యాచ్లు గెలవాలి. అరే అవునే రోహిత్, నీ అవ్వ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా వాడతాను. నీ అవ్వ ఈ ఆస్ట్రేలియాని ఒట్టిగానే పిసుకుతాను. ఈ కింగ్ కోహ్లీ కథ ఏందో మొత్తం చూపిస్తాను. నీ అవ్వ ఏమనుకుంటున్నారు, ఒక్కొక్కరికి సాధ్యులు లేపేలా చేస్తాను. ఈ కింగ్ కోహ్లీ పాము చూసి ఒక్కొక్క పిల్లగాడు ఒట్టిగానే వనకాలే. మై డియర్ సోల్జర్స్, నీ అవ్వ రెడీగా ఉండండి. ఇండియాని ఇంకొకసారి పండబెట్టే టైం వచ్చింది. మన ఎక్స్పీరియన్స్ అంతా వాడి ఈ ఇండియాని ఒట్టిగానే పిసుకుదాము. అరే ఇక చూసుకో సైలెన్సర్ బాబాయ్, నీ అవ్వ ఈ హెడ్ ఫామ్ ఏంటో చూపిస్తా. అరే ఇండియాకి నాకి చాలా పెద్ద సంబంధమే ఉంది. నీ అవ్వ లాస్ట్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో 160 పిసికినా, అలాగే ఓడిఐ వరల్డ్ కప్ లో మంచి రన్స్ కొట్టినా. అది ఈ హెడ్ అంటే. నీ అవ్వ ఈ బీజేటీలోనూ మంచి రన్స్ కొడతా, ఈ హెడ్ పవర్ ఏంటో చూపిస్తా. అరే అది తలకాయ బ్రో, నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ అవ్వ ఇండియాని ఒట్టిగానే పిసికేద్దాము. అరే అది బాబాయ్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయర్రి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయర్రి, అలాగే వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుర్రి. ఓకే బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.